ఇమీడియట్గా ఇంకా సర్జరీ చేసి అవి తొలగించాలని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఆయనకి వెంటనే సర్జరీ చేశారు. అంతా ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన గడిచిన 3-4 సంవత్సరాల నుంచి సరిగ్గా నిద్రపోకపోవడం, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, ఎప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయడం, వాళ్ళ ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేయడం, మళ్ళా ఆ సినిమాల్లో టైం ఎక్కువ స్పెండ్ చేయడం, ఇలా చేయడం వల్ల సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్య వచ్చిందంట. ఇది ఇప్పుడే సాల్వ్ అయ్యేది కాదు. మినిమం ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత కూడా ఒక 3-4 సంవత్సరాల పాటు సరిగ్గా నిద్రపోతా కొద్దిగా ఎక్కువ టైం ఆయన ఆరోగ్యం మీద కూడా పెట్టాలని చెప్పి డాక్టర్లు సూచించినట్టు తెలిసింది. ఈ విషయాలన్నీ మేము సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం బాగాలేదని విచారణ చెందుతా ఉన్నప్పుడు వేములపాటి అజయ్ కుమార్ గారు నిన్న ఇమీడియట్గా ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసి ఈ విషయాలన్నీ మాకు తెలియజేశారు. ఆయనకి ఆరోగ్యం బాగుందని తెలియజేయడం వల్ల మేము కొద్దిగా స్థిమితంగా ఉన్నాము. అలాగే ఆయన అన్ని రకాల ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక మతంలో ఉంటారు. ఆ మతాలకు సంబంధించిన దేవుళ్ళకి ఆయనకి ఆరోగ్యం సరిగ్గా ఉండాలని చెప్పి పూజలు నిర్వహించమని చెప్పి అజయ్ కుమార్ గారు చెప్పడం వల్ల ఈరోజు మా వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి పూజలు చేశాము. అలాగే ఆయన కులదైవం అయినటువంటి ఆంజనేయ స్వామికి కూడా పూజలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి నాయకుడు ఏదో ఒక జనరేషన్లో పుట్టేవారు నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడు ఆరోగ్యం నిండు నూరేళ్ళు చల్లగా ఉంటేనే దేశం కానీ రాష్ట్రం కానీ చల్లగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కానీ త్యాగం చేసి ఆ రోజు ఈ కూటమిని ఏర్పాటు చేయకపోతే మనం అధికారంలో కూడా వచ్చేవాళ్ళం కాదు. ఈరోజు మనకి ఒక రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ, ఇప్పుడు పథకాలు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ వచ్చేటివి కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చల్లగా ఉన్నంతకాలం దేశం రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ఆ దేవతలందరూ ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై అనిల్ కుమార్ రామారావు ఆధ్వర్యంలో ఈరోజు మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కుందుల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి ఆరోగ్యం సరిగా లేనందున శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం అలాగే శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యంతో ఉండాలి. ఎటువంటి పీడ దుష్ట గ్రహాలు ఆయన చుట్టూ ఉన్న చీడపీడలన్నీ తొలగిపోవాలని రామదేవతలకు అలాగే శ్రీ ఆంజనేయ స్వామి గారిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి భగవంతుని ప్రార్థించుకున్నాము. ముక్కుడు దేవతల ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలి, ఎల్లవేళలా ఆయన కుటుంబానికి ఉండాలి. అలాగే ఆ వారాహి అమ్మవారి దీవెళ్లతో ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ప్రజల మధ్య ప్రజా సమస్యలు తీరుస్తూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. ఏదైతే నిన్నటి రోజు మా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అస్తవస్థకు గురయ్యారు. ఆయన చిన్నపాటి సర్జరీ కూడా చేశారని చెప్పి మాకు పైనుంచి అధికారపరంగా మనం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయన ఎటువంటి ఇబ్బందులు పడకుండా మన నాయకులు అందరూ కలిసి రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం ఆయన బాగుండాలని చెప్పి ప్రతి దేవాలయాలు అలాగే మసీదులు అలాగే చర్చిల్లో కూడా మత సారసమ్యంగా అందరూ కలిసి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా వెంకటగిరిలో మా అనిల్ రామారావు గారి ఆధ్వర్యంలో అలాగే వేములపాటి అజయ్ సార్ గారు కూడా తెలియజేశారు. అందరూ కలిసికట్టుగా ఎన్ని విభేదాలు ఉన్నా కానీ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసి ఆయా అధ్యక్షుల వారి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అన్ని దేవుళ్ళకి మనం ఈరోజు పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేశారు. అందులో భాగంగానే ఈరోజు మన పోలేరమ్మ గుడిలో కావచ్చు అలాగే స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో కావచ్చు కొద్దిసేపు తర్వాత కూడా మళ్ళీ మసీదులో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయాలని చెప్పేసి మేము అనుకుని ఉన్నాము. ఇలాగే రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఆయన్ని ఆకాంక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలి. ప్రజా సమస్యలు ఎప్పుడూ ప్రజల కోసం తాపత్రయపడే మా అధ్యక్షుల వారు నిండు నూరేళ్లు ఆ దేవుళ్ళ ఆశీస్సులతో చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన.